జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు వీహా వ్లాగ్స్. ఈరోజు మన అందరం దర్శించుకున్న టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. అసలు బయట నుండి చూస్తేనే ఎంతో పెద్దగా ఉంది ఈ టెంపుల్. లోపల ఎలా ఉందో చూద్దాం. ముఖద్వారం నుండి లోపలికి వెళ్తుంటే మనకి శ్రీవారి పాదపీఠం కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. స్వర్ణగిరి దేవాలయం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారి కుటుంబమైన మానేపల్లి కుటుంబం నిర్మించింది. ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభమైనది. మెట్ల ద్వారా పైకి వెళ్తుంటే మనకి స్వామివారి దశావతారాలు పాలరాతి రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ నుండి 108 మెట్లు ఉంటాయి. దశావతార మండపాలు అంటే 10 మండపాలు ఉంటాయి. ప్రతి మండపంలో ఒక్కో అవతారం ఉంటుంది. 108 మెట్ల నుండి గుట్టపైకి వెళ్తాం. దానినే వైకుంఠ ద్వారం అంటారు. ఇక్కడ ఉన్న హనుమంతుడు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు రథం పైన ఉంటాడు. అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటాడండి. ఇక్కడ ఉన్న కోనేరు 4 మూలల్లోనూ 4 వేదాలకు ప్రత్యేకమైన విగ్రహ మండపాలు కనిపిస్తాయి. 4 వేదాల మధ్యలో జలనారాయణుడు మనకి కనిపిస్తారు. ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. ఫస్ట్ది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. ఇక్కడ ఉన్న స్వామి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఆంజనేయ స్వామి పక్కనే పెద్ద జయగంట మండపం ఉంటుంది. ఈ జయగంట 1500 కిలోల బరువుతో ఉంటుంది. ఒక్కసారి జయగంటని మోగిస్తే 2 నిమిషాల వరకు శబ్దం మనకి వినిపిస్తుందండి. బ్రహ్మోత్సవాలు అన్నిటికీ కూడా ఈ మాడ వీధుల్లోనే స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 1200 మంది కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వీలుగా ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. స్వామి చుట్టుముట్టు గుడి చుట్టుముట్టు మన నడిచే ప్లేస్ని మాడ వీధులు అంటారు. ఇక్కడ వంటశాల కూడా ఉంది. అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. ఈ ఆలయాన్ని చిన్న జియర్ స్వామి మార్చి 7న 2024లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయం 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం చేశారు. కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమ తెన్నచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. ఈ దివ్య స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహం రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ రామానుచార్య ఇంకా చాలామంది దేవుళ్ళు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ మీరు వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.